ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే నెల 22వ తారీఖు నుండి 28/2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తొందరగా ఏది కూడా జరగదండి, కానీ సరిగ్గా జరిగితే మాత్రం నిలకడగా జరుగుతుంది. మీకు ఈ వారం మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీని ఇస్తున్నాడు, శని కెరియర్లో ప్రెషర్ని ఇచ్చిన డిలేగా ఫలితాలను ఇస్తున్నాడు, బుధుడు ఫైనాన్స్ కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉంటున్నాడు. స్లోగా ఉన్నా కూడా స్ట్రాంగ్ బిల్డ్ అవుతుందని కూడా చెప్పచ్చు గ్రహాలన్నీ కూడా ఈ వారం అంతా కూడాను. ఈ వారం మీకు ఉద్యోగంలో స్టడీగా ఉంటుంది, పెద్ద జంప్ ఉండదు, స్టేబిలిటీ ఉంటుంది. సీనియర్స్ మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తారు. కానీ వ్యాపారంలో వచ్చేటప్పటికీ కొంచెం చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. పేషెన్స్ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. కాస్త జాగ్రత్తలు. పెద్ద గొప్పగా ఏం మార్పులు లేవు ఈ వారం. ఆర్థికంగా స్టేబుల్గా ఉంటుంది. సేవింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. లగ్జరియస్ స్పెండింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకా కుటుంబానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రిలేషన్షిప్ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కోర్టు డిస్ప్యూట్లో వచ్చేటప్పటికి స్లో ప్రోగ్రెస్ ఉంది, కానీ మీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ బిల్ట్ అవుతుంది. షేర్ మార్కెట్ సేఫ్ జోన్, లాంగ్ టర్మ్ అనమాట. పెట్టుబడులు బాగా పెట్టండి, ఏం తప్పేం లేదు, లాంగ్ టర్మ్లో పెట్టండి. క్విక్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ లేజినెస్ ప్రాబ్లం వల్ల రొటీన్ మెయింటైన్ చేసే రిజల్ట్ తక్కువ అయ్యే అవకాశాలు ఉంది. ఆరోగ్యం ఓవరాల్ గుడ్. వెయిట్, షుగర్, థ్రోట్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా సడన్ మిరకల్స్ ఏమీ లేవు ఈ వారం. స్టడీగా ఉంటుంది గ్రోత్లో. పరిహారం వచ్చేసి లక్ష్మీ ఆరాధన చేయండి, కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ సహస్రనామం చేయండి, తెల్ల పుష్పంతో అర్చన చేయండి, పేద మహిళలకి వస్త్రం వేయండి, చిన్న కన్యా స్త్రీలకి కొంత కూడా బట్టలు ఇవ్వండి. ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఈ వారం పెద్ద ఛాన్సెస్ కాకపోయినా నెమ్మదిగా వచ్చింది, జీవితంలో ఎక్కువ కాలం నిలబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.